ప్రతి గృహము కుసుమఘరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమఘరు నివాసమే. ఈ కార్యక్రమంలో నిర్వహించిన దాతలు శ్రీ బండకవి వీర వెంకట సత్యనారాయణ గారు, వారి శ్రీమతి భార్గవి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ కుసుమహన్నాథుల దివ్య కృపాకటాక్షములు ఆశీస్సులు కలుగ్గాకయ్యని మా ప్రార్థన. ప్రతి గృహము కుసుమహల్ల నిలయము కార్యక్రమము హైదరాబాదు బడంపేటలో లోకాయుత్ కాలనీలో 156 ప్లాట్ నెంబర్ స్వగృహంలో నివసించున్న బండకవి వీర వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి భార్గవి గారి గృహమును సందర్శించి వారు చేయు సత్సంగ కార్యక్రమము మహాపూజ, జై హర్నాథ్ జై, కుసుమకుమారి జై నామత్రయాహము, ఆది దంపతులు కుసుమహర్నాథులకు చేయు కళ్యాణోత్సవంను తిలకించి ఆనందించి అవతారమూర్తులు వారి దివ్య ఆశీస్సులు పొందాం రండి. శ్రీ బండకవి దంపతులు మహాతల్లికి చేయు పూజ వ్రతంను చూడండి. బదలరాదని చేమంతుల మాల, మోహనాంగినీకిదే మొగలి పూల మాల, మోహనాంగినీకిదే మొగలి పూల మాల, దయతలచే దేవికి దవనపు మాల, దేవికి దే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, దేవికి దే పూజ. గుండెలోన దేవికి గులాబీల మాల, గుండెలోన దేవికి గులాబీల మాల, సర్వాంతర్యామికి సంపెంగళ మాల, సర్వాంతర్యామికి సంపెంగళ మాల, మోహన మా తల్లికి మందార మాల, మమతల మా తల్లికి మందార మాల, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, దేవికి దే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, దేవికి దే పూజ. లీలా మానుషధారికి లిల్లీల మాల, లీలా మానుషధారికి లిల్లీల మాల, కనువిందులు చేసే కమలాల మాల, దివి నుండి దిగిన తల్లికి దీపాల మాల, దివి నుండి దిగిన తల్లికి దీపాల మాల, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, దేవికి దే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, దేవికి దే పూజ, దేవికి దే పూజ, దేవికి దే పూజ, దేవికి దే పూజ. భక్తులు చేయు నామ సంకీర్తనలో పాల్గొందాం రండి.
బండకవి గారికి కలిగిన లీలను వినండి. ఈరోజు చాలా సుదినం. మా గృహంలో జరిగిన త్రయాహం విశేషాలు ముచ్చటించుకుందాం. ఈ త్రయాహంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన లీల గురించి మీకు తెలియపరచాలి. 3వ రోజు మా మిస్సెస్ సడన్గా అంటే సిక్ అయి ఉంది లాస్ట్ 20 days నుంచి. కానీ 3వ రోజుని హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. 700 దాకా షుగర్ వెళ్ళి కోమా పొజిషన్, హార్ట్ అటాక్ ఇటువంటివి రాకుండా ప్రభు 700 షుగర్ ఉన్నటువంటి ఆవిడని సింపుల్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసి క్యూర్ చేశారు. ఎవరు అది బిలీవ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ భక్తుల యొక్క ప్రార్థన ప్రత్యేకంగా వారు జయ హరనాథ జయ పుష్పకుమారి జయ అంటూ వారి యొక్క ప్రార్థనకి మృత్యుదేవత కూడా భయపడింది, యమభటులు కూడా భయపడ్డారు. వారందరూ కూడా తప్పుకుని వెళ్ళిపోయారు. ఇటువంటిది ఎందుకు చెప్తున్నానంటే, మనం భజన పెట్టుకున్నాం, ఈ భజన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అంటే మన బాధ్యత ఏమీ లేదు, ఆ ప్రభువే చూసుకుంటారు. అంటే ప్రభు కార్యక్రమం మనం ఏది చేస్తున్నా కూడా ప్రభువు అక్కడే ఉండి దగ్గరే ఉండి జరిపించుకుంటారు. అలాగే వారు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి దర్శనం ఇస్తారు. ప్రత్యేకంగా వారు వచ్చినప్పుడు ఏమడుగుతారంటే, లాస్ట్ 2 times జరిగిన సంఘటన చెప్తాను. నేను ఏది తినను అంటారు ఎవరో రూపంలో వచ్చి. ఏం తింటారు స్వామి? నాకు ఒక స్వీట్ పెడతావా అంటే ఏమిటి? తెలుగులో మాట్లాడుతూ స్వీట్ ఒకటే తింటాననేవాళ్ళు, పొద్దున్నే తింటాననేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఒక బెంగాలీ బాబు తప్ప. ఆ బెంగాలీ బాబు మన కుసుమహర్లే. ఈ విధమైనటువంటి లీలలు ప్రతి వారి గృహంలో జరుగుతూ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా నాకు ఈ అనుభవం జరిగింది కనుక మీ అందరి ముందు తెలియపరచుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా మా భార్యకి ఒంట్లో బాగుండకపోయినా ప్రభు కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. ఎందుకంటే ప్రభు పర్మిషన్ లేకుండా యమధర్మరాజు కూడా రాలేడు కదా. ప్రభు దగ్గర నేను నా విన్నపాన్ని పెట్టి కూర్చున్నాను కదా. నా విన్నపం, నా అర్జీ చూసేది ఎవరు? ఆయనే. ఆటోమేటిక్గానే శాంక్షన్, ఎక్స్టెండెడ్ లైఫ్ అంటారు ఆయన. ఈ విధంగా లాస్ట్ 14 సంవత్సరాల నుంచి మా గురుదేవులు చెప్పినట్టుగా నా భార్య యొక్క లైఫ్ 3 సార్లు ఎక్స్టెన్షన్ అయింది అనమాట. డాక్టర్లే చెప్పేవారు, అయ్యా 24 hours. అయితే మీలో ఏదో దివ్యశక్తి కాపాడింది. నాలో ఏ దివ్యశక్తి లేదయ్యా బాబు, నా వెనకాతున్న ప్రభువే కాపాడుతూ వచ్చారు. అలాగే విజయరామయ్య గారు ఇలాంటి మహాభక్తులందరినీ కూడా ఆయన ఎన్నోసార్లు కాపాడారు. శ్రీ కె కనకరాజు గారు పాడిన పాటను వినండి. బండకవి గారు చెప్పిన విశేషములను తెలుసుకుందాం. హరనాథ మహాప్రభుని ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక అనుభవం కలుగుతూనే ఉంటుంది ఈ రూపంలో.
అయితే ప్రభు ఏమంటారంటే 2వ భాగం 26వ లేఖ, అందులో క్లియర్గా చెప్తారు, నన్ను తలుచుకుంటారు మీరు, మీకు నేను కనపడతాను, కానీ నా శక్తి ఏమీ లేదు, నేను కదలలేను. మళ్ళా నా గురించి అనుకుంటారు, వ్యాధులు నయమైపోతూ ఉంటాయి, కానీ నేనే మందులు ఇవ్వను, నాకే మందులు తెలియవు. అదంతా మీలో ఉన్న శక్తి అంటారు ఆయన. ఒక శివలింగంలో నుంచి శివుడు ఉద్భవించాడు అంటే ఆ శివభక్తుని యొక్క శక్తి. కానీ అన్ని రాళ్ళ నుంచి శివుడు వస్తాడండి? అన్ని రాళ్ళు సమానంగానే ఉన్నాయి, శివలింగం కూడా అలాగే ఉంది. కానీ ఆ శివభక్తుని యొక్క శక్తి వల్ల శివుడు అక్కడి నుంచి ఉద్భవించాడు అంటే ఆయన ఎప్పుడూ కూడా క్రెడిట్ భక్తులకే ఇచ్చేస్తాడు. భక్తరక్షకుడు అని ఆయన బిరుదున్నా కూడా ఆయన తీసుకోడు. ఆ క్రెడిట్ మనందరికీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రభు. ఆయన ఏమంటారంటే, నేను ఎప్పుడూ నామం స్మరించను, మీ అందరినీ స్మరించమని చెప్తానంటారు. ఎవరైనా వాళ్ళ పేరు తలుచుకుంటారండి? నా పేరు నేను తలుచుకుంటానా? భగవన్నామం భగవంతుడు ఎందుకు చేయాలి? అది మనం ఆలోచించవలసిన విషయం అన్నమాట. మళ్ళా ప్రభు ఏమంటారంటే, నేను ఎవరికి ఉపకారం చేయను, కానీ మీ అందరినీ ఉపకారం చేయండి అంటారా లేఖల్లో. చూడండి ఇక్కడ విశేషం, ఎవరికి ఉపకారం అవసరం అవుతుంది? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన. వాళ్ళు బిజినెస్లు చేయట్లేదు, ఉద్యోగాలు చేయట్లేదు. దీనులు, దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్. యోగేశ్వర్లు, దే ఆర్ ఆల్వేస్ రిమెంబరింగ్ గాడ్. వీరికి మనము వెళ్ళి ఏదైనా సహాయం చేస్తే అది మనకి అనుగ్రహం, కానీ మనం చేసిన సహాయం కాదు. మనం అనుగ్రహం కోసమే వారికి ఫలం ఇవ్వడం కానీ, లేకపోతే ఈ దీనులకి భోజనం పెట్టడం కానీ. ఈ భోజనం పెట్టడం వల్ల నీ ప్రభు ఎక్కడున్నాడంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు కనుక మనకి ఆ ఆశీర్వచనం ఈజీగా లభిస్తుంది అన్నమాట. అలాగే మహాపురుషుల యోగులకి ఒక ఫలం ఇస్తే అక్కడే ఉన్నాడు కనుక ఆయన మళ్ళా మనకి దీవెనలు అందిస్తారన్నమాట. ఈ విధంగా ప్రభు తన యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పరు. విశేషం ఏంటంటే ప్రభు ఏమంటారంటే, నన్ను మీరు సుందరంగా చూడాలి అనుకుంటే ముందు మీరు సుందరంగా తయారవ్వండి అంటారు అందులో. అంటే అర్థం ఏమిటి? నన్ను నువ్వు భగవంతుడిగా చూడాలి అనుకుంటే నువ్వు భగవంతుని యొక్క కొన్ని అలవాట్లు కొన్ని నువ్వు నేర్చుకో. అంటే నీలో ఏ గుణం ఉండాలన్నమాట? సత్వగుణాన్ని పెంపొందించుకో. సత్వగుణాన్ని పెంపొందించుకుంటే నువ్వు నన్ను భగవంతునిగా చూడగలుగుతావు. మనం రజోగుణంతో తమో గుణంతో అంటే నా కోరికలతో వెళ్తే భగవంతుడిని చూడలేము. అలాగే ఇచ్చిపుచ్చుకోవడాలు, నువ్వు నా పరీక్ష పాస్ చేస్తే నీకు కొబ్బరికాయ కొడతాను, అయితే నీకు మొక్కు తీరుస్తాను, అది రజోగుణం అన్నమాట. ఆ రజోగుణంలో కూడా ప్రభువు మనకి దొరకడు. ఒక్క సత్వగుణంలోనే, స్వామి నేనేమీ ఇవ్వలేను నీకు, నా మనస్సు, నా హృదయం, నా ఆత్మ, నా శరీరం నీకు సమర్పించుకుంటున్నాను, నేను ధ్యానించుకుంటాను అన్నప్పుడు తప్పకుండా ప్రభువు మనకి దర్శనమిస్తారు. అయితే ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. కొన్ని జన్మల నుంచి మనం ఈ యొక్క పరిశ్రమ చేయవలసి వస్తుంది. ఈ సత్వగుణం వల్లే ఈ కృష్ణుని, ఆ కృష్ణుని యొక్క అభిన్న స్వరూపమైన శ్రీ హరినాథ మహాప్రభుని, కుసుమకుమారి దేవిని మనం పొందగలుగుతాం. చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా హరినాథ మహాప్రభు చెప్తున్నవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన చాలా సింపుల్గా ఆయన ఎవరో చెప్తారనమాట. నేను నామం చేయను. ఎందుకు చేస్తావు? చెయ్యవు. నీ నామాన్ని నువ్వు చేసుకుంటావా? అలాగే నేను అందరి దగ్గర ఉపకారం తీసుకుంటాను. ఎందుకు? నువ్వు ఎవరి దగ్గర తీసుకుంటున్నావు, ఏ రూపంలో తీసుకుంటున్నావు? మమ్మల్ని తరింపజేయడం కోసం తీసుకుంటున్నావు, దీనుల రూపంలోనూ యోగుల రూపంలోనూ. ఆ విధంగా ప్రభు మనల్ని మంచి గుణాలు, మంచి ఉండాలంటే సుందరంగా అలంకరించాలి, నన్ను సుందరంగా చూడాలనుకుంటే నువ్వు సుందరంగా ఉండు. ఇవన్నీ ఎంత విచిత్రంగా ఉంటాయంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయినా ప్రభు హరినాథ తత్వాన్ని నేనేమి చెప్పగలను? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రిమూర్తుల్లో ఆయనే ఉన్నారు. ఆయన ఏమంటారంటే భగవతంలో కృష్ణ రూపం నుంచి బ్రహ్మ రూపంకి వస్తారు. ఆయన ఎందుకు వస్తారంటే సృష్టించాలి కనుక. కృష్ణ రూపం నుంచి
విష్ణు రూపంకి వస్తారు, ఎందుకంటే వాళ్ళని పోషించారు కనుక. కృష్ణ రూపం నుంచి శివరూపంలో ఉంటారు ఆయన, ఎందుకంటే మళ్ళా లయం చేయాలి కదా. అంచేత ఈ ప్రభువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సర్వరూపములు ఆయనే. జంగములు స్థావరములు అన్నీ కూడా వారే. అంచేత ఏ శిలలో అయినా భగవంతుని మనం చూడవచ్చు. ప్రభు ఏమంటారు, నీ కళ్ళల్లో ఉంది ఆ శక్తి, నీ కళ్ళలో భగవంతుని చూడాలనుకుంటే నువ్వు ఎక్కడైనా చూడగలవు. ఎందుకంటే నీ కళ్ళు భగవన్నామం చేసి ఉంటాయి కనుక అవి భగవంతుని పట్టుకోగలవు. నీ నామం చేయడం అంటే ఏమిటి? నామం చేయడం అంటే నోటితోటి కాదు, త్రికరణ శుద్ధిగా లోపల బయట భగవంతుని చూస్తూ తలుచుకుంటూ నామం చేయాలన్నమాట. లేదా కళ్ళు చూస్తాయంటే అర్థం కళ్ళు కనిపెడతాయంటే కళ్ళు ఎలా కనిపెడతాయండి? కళ్ళ వెనక ఉన్నటువంటి మనస్సు మనకి ప్రేరేపిస్తుందన్నమాట. ఈ విధంగా నాకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలే చెప్పాను. మీరందరూ కూడా ఈ కుసుమహర్నాథ్ మిషన్ ఇండియా యొక్క ప్రోగ్రామ్స్ చూస్తూ ధరించాలి. వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో ప్రభు గురించి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇది మీరు ఫాలో అవ్వాలి. ఈ ప్రోగ్రాము ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 దాకా భక్తి టీవీ వాళ్ళు ప్రసారం చేస్తుంటారు కనుక మీరందరూ చూసి దాన్ని ధరించాలని కోరుతూ, ఇంకా ఏవైనా సరే మీ ఇంట్లో జరిగేటువంటి విషయాలు, అద్భుత లీలలు ఉంటే మాకు తెలియపరిస్తే మా విజయరామయ్య గారు దీనికి చక్కగా మీ అందరికీ ప్రచారంలో ఉపయోగించి మిగిలిన వాళ్ళకి కూడా తెలియపరుస్తారని విన్నవిస్తూ ముగిస్తున్నాను. జై బలో శ్రీ ఠాకూర్ హర్నాథ్ కీ జై. ఆది దంపతులు అవతారమూర్తులు, ప్రేమావతారులు, ఆపద్బంధువులైన శ్రీ 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 కుసుమహర్నాథులకు చేయు కళ్యాణ మహోత్సవం తిలకించి ఆనందించి ఆ దివ్యమంగళ స్వరూపుల దివ్య ఆశీస్సులు పొందాం రండి. कल्याण में सखिया कुसुमहरु कल्याण में चलिया, कुसुमहरु कल्याण में सखिया, कुसुमहरु कल्याण में चलिया. सुंदरी नंदनु चंदमरय मनमंदरी कंटेनु मुंदुग बोधमु, सुंदरी नंदनु चंदमरय मनमंदरी कंटेनु मुंदुग बोधमु. सुंदरी नंदनु चंदमरय मनमंदरी कंटेनु मुंदुग बोधमु, सुंदरी नंदनु चंदमरय मनमंदरी कंटेनु मुंदुग बोधमु. कल्याण में सखिया कुसुमहरु कल्याण में चलिया, कुसुमहरु कल्याण में सखिया, कुसुमहरु कल्याण में चलिया. साराचार विशारदुलंदरु सनुदೆಂಚಿರಿ ಸಭಕನುಗುಣವೇ, साराचार विशारदुलंदरु सनुदೆಂಚಿರಿ सभकनुगुणवे. हेरि काहल मृदंग वाद्यमुలు, हेरि काहल मृदंग वाद्यमुలు ఘోరు కొలుపుచున్నారు వినవే చెలి. हेरि काहल मृदंग वाद्यमुలు ఘోరు కొలుపుచున్నారు వినవే చెలి. कल्याण में सखिया कुसुमहरु कल्याण में चलिया, कुसुमहरु कल्याण में सखिया, कुसुमहरु कल्याण में चलिया. मंगल मनुचु सुमंगళులందరూ పొంగుచు పాడి చలంగుచుండిరే, మంగళమనుచు సుమంగళులందరూ పొంగుచు పాడి చెలంగుచుండిరి. రంగు బీర సారంగలోచనకు బంగారు కాంతుల సంగుదురటి చెరి, రంగువీర సారంగలోచనకు బంగారు కాంతల సంగతిరటె చెలి. कल्याण में सखिया कुसुमहरु कल्याण में चलिया, कुसुमहरु कल्याण में सखिया, कुसुमहरु कल्याण में चलिया. चतुस्सागरपर्यन्तं
पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवाचमना आप्नवाना वात्सा पौरोधसा पञ्चालिशेय प्रवरान्विता स्वयंसहस्रस्य विश्वम्भर शर्मणो नत्रेम चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवाचमना आप्नवाना वात्सा पौरोधसा पञ्चालिशेय प्रवरान्विता स्वयंसगोत्रस्य जगेश्वर शर्मणो पुत्रेम चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवाचमना आप्नवाना वात्सा पौरोधसा पञ्चालिशेय प्रवरान्विता स्वयंसगोत्रस्य कंदर्पसुन्दर भाटाचार्य शर्मणः पुत्रेम चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवाचमना आप्नवाना वात्सा पौरोधसा पञ्चालिशेय प्रवरान्विता स्वयंसगोत्रोद्भवीं साक्षात् स्वरूपिणीं साक्षात् लक्ष्मी स्वरूपिणीं శ్రీ కుసుమాయిదామీం కన్యాం. ఇప్పుడు బాబా ప్రవర చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారా నైద్రువా రేభా రైభా సిండిరా శాండిల్యా సప్తారిషేయ ప్రవరాన్విత శాండిల్య సగోత్రస్య శ్రీ మంగళగోపాల శర్మణో నమతే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారా నైద్రువా రేభా రైభా సిండిరా శాండిల్యా సప్తారిషేయ ప్రవరాన్విత శాండిల్య సగోత్రస్య శ్రీకాంత శర్మణ పౌత్రాయ చతుస్సాగర पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु काश्यपावत्सारा नैद्रुवा रेभा रैभा सिंडिरा सैंडिल्या सप्तारिशेय प्रवरान्विता सैंडिल्य सगोत्रस्य श्रीकांत शर्मण पुत्राय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु काश्यपावत्सारा नैद्रुवा रेभा रैभा सिंडिरा सैंडिल्या सप्तारिशेय प्रवरान्विता सैंडिल्य सगोत्रस्य श्री हरनाथ शर्मणो वराय సాలంకుట కన్యాదానం యోగ్యురాలైన సుశీలైన కన్యని కనుక దానం చేస్తే అటువైపు 10 తలాలు ఇటువైపు 10 తలాలు దశాపేషాం దశపూర్వేషాం తరిస్తాయి. ఎందువలంటే మరే దానము ఇంత శాశ్వతంగా ఉండదు. వాళ్ళ కులాన్ని ఉద్ధరించడానికి మన అమ్మాయిని దానం చేస్తాం. ఆ అదృష్టం వీళ్ళకి మనం చూసే మనందరికి కలుగుతోంది. కందర్ప సుందరుల ముద్దుల కూతురు ఆ కుసుమా భగవతి సుందరి జయరాముల సుతుడౌ హరనాథు వరించె సుమా కుసుమహరులకు కళ్యాణం అది కాంచిన వారిది వైభోగం ప్రకృతి రూపిణి కుసుమ కుమారి పెంటి కూతురై నిలిచెనుగా పురుషోత్తముడౌ శ్రీహరనాథుడు పెంటి కొడుకు తానయ్యనుగా కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం సుస్వరయుత ఘన వేద ఘోషతో పుడమి పులకించిపోయెనుగా వీణా వేణు మృదంగ వాద్యముల నాదము అంబరమంటెనుగా కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం కుసుమ కుమారి పుట్టక మునుపే హరనాథుని అర్థాంగియని నిర్ణయించిరట బంధువర్గమే యుగళ మూర్తులని ఎరుగకని కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం ఈ కళ్యాణము గాంచిన వారికి శుభములు జయములు లాభములు కుసుమహరనాథ దివ్య దర్శనం భక్తుల కొసగును భాగ్యములు
ఆది దంపతులకు చేయి మంగళహారతిని తిలకించండి. జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానంద హృల్లోల జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందవిల్లోల బృందావన విహార దేవ బృంద పరిపాల భక్తావన సంసేవితాఖిల జగజ్జాన జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందవిల్లోల కాళీయమౌళి సమర్పిత పాదాంబుజదితయ దైతయ మత్తకరీంద్రగణ కంఠీరవాసదన జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందవిల్లోల రాధామన సరోజ నిలయ హేదయ హృదయ రాధామన సరోజ